హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో సోమయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఒకరోజు మేకల్ని పెంచుకుందామని అనుకున్నాడు. దానికోసమని వాళ్ళ ఊళ్ళో జరిగిన సంతకెళ్ళి ఒక మేకని కొనుక్కొని వచ్చాడు. అది చూసిన ముగ్గురు దొంగలు ఎలాగైనా సరే ఆ మేకని ఆ సోమయ్య దగ్గర నుంచి దొంగిలించాలి అని ప్లాన్ చేశారు. ముందుగా ఒక దొంగ సందు చివర నుంచొని, "ఏం సోమయ్య, ఏంటి నీ వెనక కుక్కని తీసుకెళ్తున్నావు? కుక్కని పెంచుకుందాం అనుకుంటున్నావా?" అని అడిగాడు. దానికి సోమయ్య, "ఏంటి నీకేమైనా పిచ్చా? ఇది కుక్క కాదు, మేక" అని చెప్పి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్తుండగా రెండో దొంగ సోమయ్యని చూసి, "అరే, మీ కుక్క భలే ముద్దుగా ఉంది, ఏం పేరు?" అని అడిగాడు. దాంతో కొంచెం ఆలోచించిన సోమయ్య, "ఇది కుక్కేంటి, ఇది మేక చూడు" అని అనేసరికి, "అది మేక కాదు, కుక్కే. నీకేంటి కళ్ళు కనిపించట్లేదా?" అంటూ ఆ దొంగ దబాయించి వెళ్ళిపోయాడు. ఏంటి మేకను పట్టుకొని అంతా కుక్క కుక్క అంటున్నారు? నేను నిజంగానే కుక్కని తీసుకెళ్తున్నానా అని అనుమానం వచ్చిన సోమయ్య పక్కనే ఉన్న ఇంకో వ్యక్తిని అడగటానికని వెళ్ళాడు. సోమయ్యకు తెలియని విషయం ఏంటంటే, ఆ వ్యక్తే మూడో దొంగ. సోమయ్య వెళ్ళి, "ఏమయ్యా, ఇది మేక కుక్క? అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? మేకను పట్టుకొని కుక్క అంటున్నారేంటి?" అని అడగగానే, "అందరికీ కాదయ్యా, నీకు పిచ్చి పట్టింది. అది కుక్కే. కుక్కను పట్టుకొని మేక అంటున్నావేంటి? ఎవరో మోసం చేశారు నిన్ను. కుక్కని చూపించి మేక అని అమ్మారు నీకు" అని అన్నాడు ఆ దొంగ. దాంతో ఇది నిజమే అనుకొని ఆ మూడో వ్యక్తి కూడా అలా చెప్పేసరికి సోమయ్యకి నిజంగానే ఆ మేక కుక్కలాగా కనిపించింది. అవును, ఆ సంతలో వాడు నన్ను మోసం చేశాడు. నా దగ్గర మేక కోసమని డబ్బులు తీసుకొని నాకు కుక్కనమ్మాడు. చీచి, నాకు ఈ కుక్క వద్దు అని అక్కడే ఆ మేకని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ముగ్గురు దొంగలు గట్టిగా హ హ హ హ అని నవ్వుకొని ఆ మేకని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనల్ని మోసం చేయటానికి మన చుట్టూ జనాలు ఉంటూనే ఉంటారు, కానీ మనము స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.